జగన్ హయాంలో మాజీ ఎంపీ నాని గలం ఇసుక దోపిడీలో వాటాలు తీసుకోవటం వల్లే మోగబోయింది. ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేట్ అథారిటీ చైర్మన్ సావల దేవదత్ కేసినేని నాని అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ మీడియా సమావేశంలో సావల దేవదత్ కామెంట్స్. రాష్ట్ర అభివృద్ధి చూసి ఓర్వలేక నానికి కడుపు ఉబ్బరం, కళ్ళు మంటలు. జగన్ పాలనలో ఒక మాఫియాగా ఏర్పడి ఇసుకను బకాసురులుగా దోచుకున్నారు. 2019 నుంచి 2024 వరకు నాని ఎంపీగా ఉన్న సమయంలో జగన్ పాలనలో ఇసుక సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో పనులు లేక 64 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. జగన్ పాలనలో టన్ను ఇసుక 2,000 రూపాయల నుంచి 2,400 రూపాయల వరకు అమ్మారు. అప్పుడు సోషల్ మీడియాలో జగన్ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టలేదు? జగన్ దగ్గర ఎంత కమిషన్ పుచ్చుకున్నావు? మాజీ ఎంపీ నాని గలం ఆ ఇసుక దోపిడీలో వాటాలు తీసుకోవటం వల్లే మోగబోయిందంటూ మాజీ ఎంపీ కేసినేని నానిపై సావల దేవదత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తీసుకొచ్చి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులందరూ కూడా పనులు దొరుకుతున్నాయి కదా, పనులు అవుతున్నాయి కానీ ఆనందంతో ఉంటే ఈర్ష్యతో, కసితో మీరు ఆ అభివృద్ధిని చూసి ఓరవలేక ఈరోజు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అలాగే ఫ్లై యాష్ గురించి అసలు వాస్తవాలు తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఫ్లై యాష్కి టెండర్లు పిలిచి పారదర్శకంగా పరిపాలన చేయాలి, పారదర్శకంగా ఉండాలి అనేసి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తుంటే ఆ వాస్తవాలన్నీ కూడా మీరు కళ్ళు ఉండి కూడా గుడ్డివారిలా కళ్ళు లేనట్లుగా బిహేవ్ చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఎందుకు ప్రశ్నించలేదు నాని? ఈరోజు సోషల్ మీడియాలో ఏదో అక్రమాలు, అవినీతి జరిగిపోయిందంటున్నారు. అంటే ఆ రోజు నీకు ముడుపులు వచ్చాయా? ముడుపులు రాబట్టే కదా, అందుకే కదా నీ గళం ఆ రోజు ప్రశ్నించకుండా మోగబోయింది. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుంటే, మరి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంట్లో అభివృద్ధి శరవేగంగా ముందుకు వెళ్తుంటే ఎంపీగా గెలిచిన కేసినేని శివనాథ్ చిన్ని గారి నాయకత్వంలో మీరు చేయలేని పనులు ఎన్నో కేసినేని శివనాథ్ చిన్ని గారు చేసి చూపిస్తుంటే ఓరవలేక ఈరోజు విషయం చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, సంక్షేమ పథకాలు ఇస్తుంది. వాటన్నిటిని కూడా మీరు విస్మరించి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద, అలానే మీకున్న ఏదైతే అక్కసు ఉందో దాన్ని బయటకు తీసుకొచ్చి ఏదో అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతుంది అంటున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మరి ముఖ్యంగా గత 2 సార్లు మీరు ఎంపీగా పోటీ చేసి గెలిచి కోవట్టుగా వైసీపీకి పనిచేశారు. మరి ముఖ్యంగా మీరు కోవట్టుగా పనిచేయడమే కాకుండా ఎమ్మెల్యే జగన్ ఒక డ్రామా కంపెనీలో ఒక ఆర్టిస్టుగా కూడా జాయిన్ అయ్యారు. అలా మీరు చేయటం వల్ల ప్రజలు మీకు ఏ విధంగా బుద్ధి చెప్పారో కూడా తెలుస్తుంది. భారీ మెజార్టీతో కేసినేని నాని తన ఎంపీ పదవీ కాలంలో ఏదైతే చేయలేదో వాటినన్నింటినీ కూడా 9 నెలల్లోనే కేసినేని శివనాథ్ చిన్ని గారు అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుంటే మీరు అవన్నీ ఓరవలేక కడుపు మంటతో, ఈర్ష్యతో అన్ని అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఒక్క విషయం మీరు వెనక్కి వెళ్ళి ఆలోచించుకోండి. మీరు 2 టర్ములుగా ఎంపీగా పనిచేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా పరిశ్రమని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంటుకు తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయా? మీరు గ్రామాల్లోకి వచ్చి
గ్రామాల్లో అభివృద్ధి గురించి ఎక్కడైనా మీరు మాట్లాడటం కానీ, ఎక్కడైనా సమస్యలు ఉంటే విజయవాడ పార్లమెంట్లో ఓడించడం కూడా చూశాం. అయినా కానీ మీరు అవన్నింటినీ కూడా పక్కన పెట్టి వాస్తవాలను అంగీకరించకుండా అభివృద్ధి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో దాని మీద విషం జిమ్ముతూ ఏదైతే మీరు అసత్య ప్రచారాలు చేస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అది గమనించే జగన్ డ్రామా కంపెనీకి 11 సీట్లు మాత్రమే ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేశారు. మీరు ఇంకా అదే విషయం జిమ్ముతూ ముందుకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, మరి ముఖ్యంగా ప్రత్యేకంగా నానిని పాతాళానికి తొక్కేస్తారు. ఇంకో విధంగా మీరు చూస్తే కేశినేని శివనాథ్ చిన్ని గారు ఎంపీ అవ్వకముందే తన సొంత నిధులతో ఎన్టీఆర్ జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా సంక్షేమ పథకాలు విజయవంతంగా నిర్వహించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న 295 గ్రామాల్లో సమగ్రాభివృద్ధి జరగాలనేసి ఉన్న ఎన్ఐఆర్డి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మరియు పంచాయతీరాజ్ సంస్థల్లో తన సొంత నిధులతో ఒక 50 మందిని ఐడెంటిఫై చేసి వారిని ఛాంపియన్స్గా గుర్తించి వారికి ఆ గొప్ప సంస్థలో శిక్షణ ఇచ్చి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు తీసుకువెళ్తున్నారు. అంతేకాకుండా ఆ శిక్షణ పొందిన 60 మంది కూడా గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల అవసరాలు ఏమున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి, అవన్నీ కూడా గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారికి తెలియజేసి వాటన్నిటి కూడా ఎలాంటి పరిష్కారాలు ఇవ్వాలో అని ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా గ్రామంలో ఉన్న సమస్యలు, గ్రామ అవసరాలన్నీ కూడా స్థానిక ఎమ్మెల్యేకి సమాచారం ఇచ్చి, అలానే ఎంపీ గారికి సమాచారం ఇచ్చి, అధికారులతో కలిసి వాటన్నిటిని కూడా తక్షణమే పరిష్కరించాలనేసి ఒక గొప్ప ఆలోచనతో కేశినేని శివనాథ్ చిన్ని గారు ఉన్నారు. ఏదైతే మీరు